కసా ఆగదనుకుంటున్నానన్నయ్య. కట్లపామేనా తోసపామా? తోసపాములో ఉందన్నయ్య. తోసపామే, కట్లపాము కాదు. లేదు, తోసపాము అది తెలుస్తుంది కదా పైకి. ములక్కాయ కర్రీ ఎంతో ఇష్టంగా ఉండే ములక్కాయ టమాటా కర్రీ. చూసారా, ములక్కాయ కూడా మాడిపోయింది. అంతలా ఉంటుంది అన్నమాట ఆడవాళ్ళు మీటింగ్ చేస్తే. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా మాడబెట్టారా? మరి మాడబెట్టారో లేదో నాతో షేర్ చేసుకోండి. మీ పక్కింటి వాళ్ళు గట్రా పిలిస్తే కూర వండేటప్పుడు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కూర పొయ్యి మీద వేసేసిన తర్వాత వెళ్ళండి. కొంచెం వాటర్ వేసిన తర్వాత మనం కొద్దిసేపు మాట్లాడి తర్వాత వచ్చి చూసుకునేలా వెళ్ళండి. లేదంటే మొత్తానికి కూర అయ్యేదాకా బయటకే వెళ్ళకండి. ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నమాట. మీకు కూడా జరగకూడదని చెప్తున్నా ముందుగా. జాగ్రత్త పడండి. అయ్య బాబాయ్, దీన్ని చూసారా? ఎక్కడా చూడలేనట్టు దేవుడి గదిలో దేవుడి ఫోటో వెనకాల దాక్కుంది. ఏంటి అనుకుంటున్నారా? తాచుపాము అండి, తాచుపాము. మీరే చూడండి ఎక్కడ ఉంది అది. ఫోటో వెనకాల ఉంది. జూమ్ చేస్తే ఇద్దాం అనుకున్నాను. నా ఫోన్ క్లారిటీ ఏమో అంతంత మాత్రం అనమాట. అదిగో మీకు కనిపిస్తుందా? మెల్లిగా లేస్తుంది అనమాట పైకి. మా ఫ్రెండ్ రేపొద్దున శుక్రవారం కదా అని దేవుడి గది కడుగుదామని వెళ్తే ఫోటో వెనకాల ఉండి సౌండ్లు చేస్తుంది. ఏంటా అని చూసేసరికల్లా తాచుపాము అనమాట. ఇంకేముంది, చీపురు ఎక్కడ పాడేస్తే దెబ్బకి యువతలకు వచ్చేసింది. పాము అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి అసలు మీరు? మీకు కూడా భయమే కదా. సో అందులోనే తోచుపాము ఒకటి. ఇంకేముంది, నేను పిలిస్తే కర్రీచ్చుకుని వచ్చి దాన్ని చాలాసేపు ట్రై చేస్తారు. బయటకు వస్తే ఏమో తీద్దామని చెప్పేసి. ఎలా అయితేనే ఒకసారి మానవుల కంట్లో పడిందంటే అది అంతే. ఇంకా నేనేం చెప్పక్కర్లేదు కదా ఇంక మీకు. చూసారా, దాని ప్రాణం తీయకుండానే బయటకు పంపించేద్దాం. కానీ ఏం చేస్తాం, అది ఇంతవరకు తెచ్చుకుంటా. తోసపాములో ఉందన్నయ్య. తోసపామే, కట్లపాము కాదు. లేదు, తోసపాము అది తెలుస్తుంది కదా పైకి. ఈరోజు కూరగాయలు వచ్చినాయి కదని బయటికి వెళ్ళేటప్పుడు కూరలో వాటర్ వేయకుండా వెళ్ళాను. మగ్గుతున్నాయి కదా, అప్పుడే అవ్వదులే అని చెప్పేసి వెళ్ళా. తీరా ఇంకేముంది, వచ్చి చూసేసరికల్లా ఇలా బొగ్గు అయిపోయింది. ఇప్పుడు ఇదే కూరని కూరగా చేసి క్యారేజ్లో పెట్టానే అనుకోండి, ఇంకేముంది, ఇది ఫలంగా వచ్చేస్తుంది అన్నమాట మన మీదకి. అంత రిస్క్ ఎందుకులని చెప్పేసి ఇంకో కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు. అదేం కర్రీ అనుకుంటున్నారా? ఇప్పుడు చూసేద్దాం. ములక్కాయ కర్రీ ఎంతో ఇష్టంగా ఉండే ములక్కాయ టమాటా కర్రీ. చూసారా, ములక్కాయ కూడా మాడిపోయింది. అంతలా ఉంటుంది అన్నమాట ఆడవాళ్ళు మీటింగ్ చేస్తే. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా మాడబెట్టారా? మరి మాడబెట్టారో లేదో నాతో షేర్ చేసుకోండి. మీ పక్కింటి వాళ్ళు గట్రా పిలిస్తే కూర వండేటప్పుడు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కూర పొయ్యి మీద వేసేసిన తర్వాత వెళ్ళండి. కొంచెం వాటర్ వేసిన తర్వాత మనం కొద్దిసేపు మాట్లాడి తర్వాత వచ్చి చూసుకునేలా వెళ్ళండి. లేదంటే మొత్తానికి కూర అయ్యేదాకా బయటకే వెళ్ళకండి. ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నమాట. మీకు కూడా జరగకూడదని చెప్తున్నా ముందుగా. జాగ్రత్త పడండి. మళ్ళీ 2 వంకాయలు కోసి 2 ఉల్లిపాయలు కోసి ఇలా మళ్ళీ వంకాయ కర్రీ చేస్తున్నా. ఉత్తి వంకాయ కర్రీ అయితే బాగోదని చెప్పేసి పక్కనే మిల్ మేకర్ కూడా నానబెట్టుకున్నా. ఇంక ఈ మిల్ మేకర్ అయితే వేసి ఇప్పుడు మిల్ మేకర్ వంకాయ కర్రీ చేస్తున్నా. ఇంతగా మా పక్కింటి ఆమె ఎందుకు పిలిచిందంటే ఈ వంకాయలు ఇవ్వడానికి పిలిచిందనమాట. ఈ వంకాయలు తేవడానికి వెళ్ళి నా ములకాయ కూరని మాడబెట్టేసుకున్నా. ఇలా ఉంటుంది మరి ఆడవాళ్ళు మీటింగ్ చేసుకుంటే. మొత్తానికి కర్రీ అయితే వేసేసాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం మసాలా వేసుకుని దింపేసుకోవడమే. ఇది ఇగురండి, పులుసు కాదు, ఓన్లీ ఇగురు. అది వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత కొంచెం మసాలా వేసుకొని దింపేసుకోవడం. మీ దగ్గర కొత్తిమీర అంటే వేసుకోండి, బాగుంటుంది. ఇంకా మసాలా మిల్ మేకర్ కర్రీ చేశాను ఈరోజైతే. ఆ ములక్కాయ కర్రీ మాకు రుణం లేదన్నమాట. సో ఇంకా ఈరోజు వంకాయ కర్రీ తినాలని రాసుంది, అందుకని ఈ వంకాయ కర్రీ ప్రాప్తం మాకు ఈరోజు. వర్షాకాలం అయితే వచ్చేసింది కదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దేవుడి గదిలో దేవుడి ఫోటో వెనకాల ఉందన్నమాట ఈ పాము. ఇంతగా మేము కట్లపాము అని అనుకున్నాం, కానీ ఇది తాచుపాము. సో మా ప్రాణం కాపాడుకోవడానికి దీని ప్రాణం తీసేసాము. ఏం చేస్తాం, తప్పదు కదా. పొలాలు అంటూ ఉంటే పర్లేదండి, కానీ ఇంట్లో పిల్లలు గట్టా తిరుగుతూ ఉంటారు కదా, ఎటు సైడ్ నుంచి ఏ ఆపద వస్తుందో తెలియదు. కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ అని చెప్పేసి దీన్ని ప్రాణం తీయవలసి వచ్చింది. సో మా ప్రాణం కాపాడుకోవడానికి దీని ప్రాణం తీసేసాము. సిటీస్లో ఉన్న వాళ్ళైతే పాములు పట్టించే వాళ్ళని పిలిపించి వాళ్ళు తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు. కానీ మా చుట్టుపక్కల అన్ని పొలాలే కాబట్టి ఎటు వదిలేసినా మళ్ళీ ఇంటికే వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇలా చేసామన్నమాట. ఇది వచ్చేసి తాచుపాము పిల్లండి. ఇది వచ్చేసి సిమెంట్ కలర్లో ఉంది.
ఇదండి ఇవాళ మన వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు పూర్తిగా చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. మరి ఎప్పుడైనా మీ ఇంటికి కానీ ఎప్పుడైనా తాచుపాము వచ్చిందా? మరి మీ ఇంటికి కానీ మీ పొరుగింటికి కానీ వచ్చిందా? మీరు ఎప్పుడైనా కూర మాడబెట్టారా లేదా నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి కూర అనేది ఇలా మాడబెట్టేసి మళ్ళీ డబుల్ కర్రీ అనేది చేయడం అనేది. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.